ఒక చిన్న సందేశాన్ని మధ్యలో నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఈ 3వ సందేశాన్ని మనం ఈ దినం విందాము. మొదటి సందేశంలో ఇలా జ్ఞాపకం చేసుకున్నాము, మనస్సాక్షి అంటే ఏమిటి అన్న సంగతిని జ్ఞాపకం చేశాను. మనస్సాక్షి అనేటువంటిది మానవుడు. ఈ సమయంలో ఇంకా కొన్ని వివరాలు కూడా మనం విందాము. దేవుడు మనలో ఉంచిన మనస్సాక్షిని, అది దేవుడు ఇచ్చిన మనస్సాక్షి, దాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సొంత మనస్సాక్షి మీద మనిషి ఆధారపడ్డాడు. దేవుడిచ్చిన మనస్సాక్షి దేవుని ఆత్మ, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంగతిని మనుషులంగా అందరూ పోగొట్టుకున్నారు ఆదాము పాపంతో. అయితే ఇప్పుడు మనస్సాక్షి అని అంటే మానవుని మనస్సాక్షి. ఈ సంగతులను మనం కొంచెం వివరంగా మనం ఈ సమయంలో చూడనై ఉన్నాం. ఈ మనస్సాక్షి కాలంలో ముఖ్యులైనటువంటి వ్యక్తులను మనం చూసాము. హేబెలు అనేటువంటి వ్యక్తిని చూసాము. తర్వాత హనోకును చూసాము. ఆ తర్వాత ఈ మనస్సాక్షి కాలంలోనే ఈ నోవహును కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సమయాన ఈ మనస్సాక్షి యుగం నుండి మరికొన్ని సంగతులను మనం నేర్చుకుందాం. 2వ సంగతి, ఈ మనస్సాక్షి యుగం అనేటువంటిది, ఇది ఏదెను తోటకు బయట ప్రారంభమైనటువంటిది. ఇది మనసులో ఉంచుకోవాలి. ఏదెను తోటకు బయట ప్రారంభం. ఆ తర్వాత జలప్రళయానికి ముందు. ఏదెను తోట బయట, జలప్రళయానికంటే ముందు ఈ మనస్సాక్షి యుగం అనేటువంటిది ప్రారంభం అయింది. అంటే ఆదాము పతనము నుండి, నేను ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేశాను, ప్రారంభం ఆదాము ప్రారంభము నుండి, ఆదాము పతనము నుండి. ఆదామా అని పిలిస్తే ఏమని పిలిచాలా తెలుగులో చెప్పండి? నేను ఇంతకుముందు జ్ఞాపకం చేశాను కదా, ఆదామా అని పిలిచాలంటే ఏమని పిలిచాలా? మన్ను అని ఎట పిలుస్తాము, పిలిచడం ఎట పిలుస్తావు? నేను క్లియర్గా నేను చెప్పినదే జ్ఞాపకం చెయ్యి అంతే. ఏమని పిలిచాలా? ఏమని? మంచోడా అని పిలిచాలా అంతే. మనిషిని పిలిచాల్సి వస్తే ఏమని పిలిచాలా? మంచోడా అని పిలిచాల్సిందే అంతే. మనమేం దాని మీద ఏం ఇబ్బంది పడాల్సిన పనేమి లేదు. ఆదామా అనేదానికి మీకు క్లియర్గా నేను హీబ్రూ దాంట్లో మీకు మీనింగ్ చెప్పాను కదా. మా శివర్మా ఇది మా. ఎవరైనా ఆన్లైన్లో హీబ్రూ అక్షరాలు తెలిసింటే కూడా చూసుకోండి ఒకసారి. ఆదామా అని అంటే ఆదాం వేరు. ఆదామా దేవుడు పిలిచినాడు. ఆదామా నీవెక్కడున్నావు? కాబట్టి ఆదామా అని అంటే ఏమని అర్థము చెప్పండి? అంతే, క్లియర్గా పలకాల్సిందే కదా. దానికి ఏమని పేరమ్మా విజయమ్మ? మంచోడా అంతే. మనం శుభ్రంగా మన్నన్నా అని అంటామా? ఒరే మంటడా అని అంటాం అంతే. మన భాషలో పిలుచుకోవాల్సింది మన భాషలోనికి మనం చదువుకుందాము. దేవుని వాక్యాన్ని బట్టి తృప్తి పడదాం, అంతకు మించి వేరేదేమీ లేదు. దేవుని వాక్యమే మనకు ముఖ్యం. సరే, ఆదాము పతనం నుండి జలప్రళయం వరకు ఈ ఏమంటారు, ఈ మనస్సాక్షి యుగము ఉంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మనస్సాక్షి యుగం అని అంటే ఇది ఒక కాలం, వ్యక్తిగతమైనటువంటి మనస్సాక్షి. దీని కొరకు వరుసగా వచనాలను మనం చదువుదాము. కొంచెం వివరణ ఇచ్చిన తర్వాత చదువుదాం ఈ బోర్డునంతా కూడా. ఆదాము మరియు హవ్వ యొక్క పాపభరితమైన
తిరుగుబాటు ఫలితముగా ఈ మనస్సాక్షి యుగము ప్రారంభం అయింది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఈ మనస్సాక్షి యుగము ఆదాము అవ్వల తిరుగుబాటు, పాపం వలన తిరుగుబాటు, ఈ తిరుగుబాటుతో మనస్సాక్షి యుగము ప్రారంభమైంది. మనస్సాక్షి అనంటే దేవుడు పెట్టిన ఆత్మ కాదు, అది జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు తన ఆత్మని ఇచ్చాడు, మన మనసులో ఉంచాడు. అది విశ్వాసి రక్షించబడిన తర్వాత మనలో తన ఆత్మను ఉంచాడు. అందుకొరకే పౌలు గారు కానీ పేతురు గారు కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు మాకును పరిశుద్ధాత్మకును తోచెను అనే మాటలు మనం చదువుతాం. దేవుడిచ్చిన మనస్సాక్షి, దేవుడు ఉంచిన మనస్సులో ఉంచినటువంటి ఆ సాక్ష్యాన్ని మానవ పాప ఫలితంగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి మనస్సాక్షి మీద ఆధారపడినాడు. మంచి చెడుల మధ్య వ్యత్యాసం, ఈ జ్ఞానాన్ని మనిషి పొందాడు. మంచి చెడుల మధ్యన వ్యత్యాసం ఉంది అన్న సంగతి అర్థమైపోయింది. ఏదెను తోటలో ఉన్నప్పుడు అనగా ఫలములు తినక మునుపు మంచి చెడులను గురించిన సంగతి ఆయనకు తెలియదు. మంచి అంతే, ఇంకా చెడు గురించిన ప్రస్తావన లేదు. ఇప్పుడు ఆదాము మంచి చెడుల వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాడు, ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆదాముకు ఏదైనా తోటలో విధేయత అనే పరీక్షను పెట్టాడు. నేను జ్ఞాపకం చేశాను. ఆదాము ఎలాంటి కల్మషము లేనప్పుడే, మంచి మనస్సు కలిగి ఉన్నప్పుడే, నిర్దోషమైనప్పుడే దేవుడు ఆదాముకు పరీక్ష పెట్టాడు. ఏమని? తనకు విధేయుడిగా ఉండాలి అని. ఏ దోషము లేనప్పుడే విధేయుడిగా బ్రతకాలా అన్న షరతును దేవుడు నియమించాడు. ఇప్పుడు కూడా అదే చూస్తాం. విధేయత యొక్క కొత్త పరీక్ష ఏదేను తోట బయట ప్రారంభమైంది. కొంచెం జాగ్రత్తగా, విధేయత అనేటువంటిది ఏదేను తోట బయట కొత్తది ప్రారంభమైంది. ఏమిటిది? కష్టపడాలా, తినాలా. నువ్వు తిరిగి నేలకు చేరు పర్యంతం, ఒకటి రెండే మనం అక్కడ చదువుతాము. రాను చాలా విషయాలు అందులో నుండే మనం చూస్తాం. ఆ తర్వాత ప్రజలు మనస్సాక్షి యొక్క నిర్బంధాలను ఆచరించడం అంటే మనస్సులో ఉన్నటువంటి నిర్బంధం లేదా కఠినంగా చేసుకున్నటువంటి, లేకపోతే మనిషి తనను తాను కఠినం చేసుకొనడానికి చేసుకున్న నియమాలను, లేకపోతే ప్రేమించడానికి లేదా అభిమానించడానికి చేసుకున్న నియమాల మీద ఆధారపడినాడు. లేదు అనంటే తను తన మనసులో తీసుకున్నటువంటి నియమము లేదా తీర్మానాల మీద తిరస్కరించడం ప్రారంభించాడు. ఇది ఏదేను తోటకు బయట జరిగినటువంటి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఈ మాట కొంచెము. ప్రజలు, నేనైతే ఇలా రాసుకున్నాను, ప్రజలు మనస్సాక్షి యొక్క నిర్బంధాలను అనుసరించడం. ఏమిటి నిర్బంధం? నీ మనసులో ఏమనిపించింది, ఆ మనిషితో మాట్లాడకూడదు అనిపించింది అనుకో, నీ మనస్సులో అది నీకు సంబంధించినటువంటిది, నిన్ను నీవు బంధించుకున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ మనిషితో మాట్లాడవు. లేకపోతే నీకు నీవుగా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి అని నీకు నీవుగా లోపల అనుకున్నావు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు. నిన్ను నీవు ప్రార్థన చేసుకోవాలా అనే దానికి నిన్ను నీవు బంధించుకుంటున్నావు అన్నమాట. అది మంచైనా చెడైనా సరే, మనిషి తనకు తానుగా తీసుకున్న మనస్సాక్షి కాలాన్ని గురించిన సంగతి. ఇప్పుడు సంఘకాలాన్ని కాదు, సంఘకాలమున నేను ఇటు అనుకోకుంటే బాగుండు అనేటువంటిది నీ ఆలోచన. దేవుడు నాకు ఈ సహాయం చేశాడు అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఆలోచన. కాబట్టి నీ ఆలోచన నీ మనస్సాక్షి, దేవుడిచ్చిన ఆలోచన దేవుని మనస్సాక్షి. ఇది తేడా ఉంది కూడా. కాబట్టి ఇక మానవులు అంటే తిరస్కరించడం, నిర్బంధించుకోవడం అనేటువంటిది ఏదేను తోటకు బయట ప్రారంభమైంది.
అది ఎంతవరకు అని అంటే ఎంతవరకైనా కొనసాగుతుంది అన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇక మానవులు దేవుడిచ్చినటువంటి కొత్త పరీక్షకు విధేయతగా ఉంటారా ఉండరా అనేటువంటి పరీక్ష నేను ఇంతకు మునిపే జ్ఞాపకం చేశాను. ప్రపంచవ్యాప్తంగా జలప్రళయానికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరీక్ష ఇది. నేను ఇలా జ్ఞాపకం చేస్తాను, చదువుతాను. ఇంక మానవులు ఈ పరీక్షకు విధేయతతో ఉంటారో లేదో అనేటువంటిది ఆలోచన చేస్తే దేవుడిచ్చినటువంటి నియమాలకు వాళ్ళు విఫలమయ్యారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అవినీతి, హింస చెలరేగింది. తదనుగుణంగా దేవుడు నోవహు కుటుంబానికి లేదా నోవహుతో పాటుగా 7 మందిని రక్షించాడు. అంటే మీరు ఒకసారి 4వ అధ్యాయానికి రండి. 23వ వచనం చూడండి. 23వ వచనం అంటే, ఓ ఆదా సిల్లా నా మాటలను వినుడి. ఎవరైనా తుబల్ కయీను, లేమేకు, ఈ కుటుంబాలను మనం చూస్తున్నాము. లేమేకు తన ఏమనుంది? లేమేకు తన భార్యలతో అక్కడనే చెడిపోయిందన్నమాట. దేవుడిచ్చినటువంటి నియమము ఏదేను తోట బయట వివాహ వ్యవస్థ పాడైపోయింది. ఆ తర్వాత చూడండి, లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి. అబ్బా, ఆ తర్వాత నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని ఏం చేసినాడంట? ప్రపంచవ్యాప్తంగా ఇది అవినీతి, హింస ప్రపంచవ్యాప్తంగా చెలరేగింది అని చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత కింద ఏముంది? నన్ను ఒక్క నిమిషం చాలు మళ్ళీ చదువు. నెక్స్ట్ లైన్, నన్ను ఏంటంట? నన్ను ఎంత కొట్టినాడు? ఎంత కొట్టినాడు? ఎలా కొట్టినాడు? ఎంత గట్టిగా కొట్టినాడు అనేటువంటిది ఆలోచన చేస్తే ఎంత గట్టి కొట్టినాడో ఎంత చిన్న కొట్టినాడో తెలియదు. కానీ ఫలితం మనం ఏం చదువుతూ ఉన్నాము? ఒక పడుచువానిని చంపి తిని అని అంటా ఉన్నాడు. అంటే హింస, హత్య అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి మనస్సాక్షిలో తనకు తానుగా తీసుకున్న తీర్మానమును బట్టి హత్య చేశాను అంటున్నాడు. ఇది ఇతని తీర్మానం. దేవుడిచ్చినటువంటి మనస్సాక్షి పోగొట్టుకున్నాడు, మానవ పతనంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకు తానుగా తన మనస్సాక్షి మీద ఆధారపడినవాడు దెబ్బ కొట్టినాడు. ఎలాంటి దెబ్బ కొట్టినాడో మరి. పంట పండించేటప్పుడు పంటకు నష్టం దెబ్బ కొట్టినాడో, తనకేదైనా ఇబ్బంది కలిగేటట్టు దెబ్బ చేశాడో. ఇక్కడ కొట్లాట అనేదే కాదు, నన్ను దెబ్బ కొట్టాడు, వాడు నన్ను చాలా దెబ్బ తీసినాడు అని అంటుంటారు చూడండి. కాబట్టి ఇద్దరి మధ్యన ఎలాంటి పరిస్థితి జరిగిందో మరి. కాబట్టి ఇక్కడ చదువుతూ ఉన్నాము, వాడు కలిగించిన నష్టం, వాడు నన్ను కొట్టినాడు, వాడు నాకు నా మీద దెబ్బ పడింది, వాని ప్రభావం నా మీద చూపింది. కాబట్టి వాడు ఉంటే ఎలా ఉంటుంది? నాకు మందిలో మర్యాద ఉండదు, లేకపోతే నా అనేటువంటి అహము ఎంతవరకు దారితీస్తుందో మనకు తెలియదు. కానీ నన్ను వాడు దెబ్బ కొట్టాడు, ఇక ఏం చేయాల? వాడిని లేపేసేయాలి. అది హింస అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రబలినటువంటిది. తర్వాత ఉన్న మాట చూడండి, 7 అంతల ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల వచ్చింది.
ఏడంతలు నేను భరించలేనంత శిక్ష. 15వ వచనం చూడండి. ఎవడైనను కయ్యనును కనుగొనిన ఎడల, ఆ 15వ వచనంలోనే చదువుదాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. కయ్యనుని ఎవడైనా చంపితే వానికి 7 అంతల శిక్ష కలుగును అనేటువంటి సంగతి లెమెకుకు తెలిసింది. తెలుసు, ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లెమెకు అంటున్నాడు, 7 అంతల దండన కయ్యను కోసం వచ్చిన ఎడల, అట్టంటే నా కోసం ఎంత వస్తుంది? ఎంత వచ్చింది? పేజీ తిప్పి చూడండి. ఎంత వచ్చింది? ఎంత కోపం, ఎంత వచ్చింది? లెమెకు కోసము 77 అంతలు వచ్చునా నేను. కోపం, ద్వేషం, పగ, శిక్ష, ఇది 77 అంతలు అని అంటే 77 కానే కాదు, 7 × 7 × 7 అట్లా 70 సార్లు వేసుకుంటూ వెళ్ళాలి. అది క్యాలిక్యులేటర్లో కూడా అందనంత ఏమంటారు ఆన్సర్ అన్నమాట. అంటే ఒకటి లెక్కించలేనంత, అంటే ఇంకా పట్టరానంత కోపం. కయ్యను కోసం 7 అంతలు వస్తే నా కొరకు అయితే అంత రాదు మరి శిక్ష, అంత వస్తుంది మరి. అంటే నాకు అంత కోపం వచ్చింది, అయితే శిక్ష కూడా అంత వస్తుంది. నిర్భయంగా తన మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నటువంటి శిక్షావిధికి కారణమైనటువంటి సంగతి ఇది. లెమెకు ఈ సంగతిని ఎత్తి చెప్పాడు. మన ప్రభువారు దీనిని ఇంతగా రివెంజ్, ప్రతీకారం తీసుకోకండి అని చెబుతూ ఏమంటాడు? ఎన్నిసార్లు క్షమించండి? 77 అంతలుగా మీరు క్షమించండి. ఇక్కడ ఫుల్లుగా కోపం వస్తుంది నా మీదకి, నాకు కోపం వచ్చింది నీ మీదకి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫుల్లుగా ఆ వ్యక్తిని ఏం చేయండి, అంతే. ఇది మనం చదువుతాం. అంటే మళ్ళీ 25వ వచనంలో కయ్యను చంపిన అనే మాట మళ్ళీ చదువుతాం అక్కడనే. అంటే ప్రపంచం అంతటికీ కూడా ఈ ద్వేషం, లేకపోతే ఏమంటారు అవినీతి, హింస వ్యాపించింది అనే మాట మనం చదువుతాం. పదాలు చూడండి ఒకసారి. పదాలు 6వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనంలో ఉంది, అండర్లైన్ చేయండి. నా ఆత్మ ఎవరితో? నరులు అనంటే భూలోకం అంతటా మనుషులందరితో. ఆ తర్వాత 4వ వచనంలో భూమి మీద నుండి, 5వ వచనంలో భూమి మీద గొప్పతనది, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, హృదయము యొక్క తలంపులలోని ఊహ, హృదయము యొక్క తలంపులలోని ఊహ. ఆ తర్వాత 7వ వచనంలో నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా. ఆ తర్వాత 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారంతో నిండి ఉండెను. 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. భూలోకానికి సంబంధించినటువంటిది శిక్ష లేదా దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా అందరికీ సమానంగా పంచేటువంటిది అన్నమాట మనం చదువుతున్నాం. కాబట్టి ఈ అవినీతి, ఈ హింస, చంపడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరిగిపోయినటువంటిది, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటిది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నరులతో కూడా, అదేనా మనం ఎక్కడ ఎన్నో వచనంలో చదివినది, నేను భూమి మీద ఉండకుండా, 7వ వచనంలో భూమి మీద ఉండకుండా అనే మాటను చూడండి. అంతటిని 7వ వచనంలో నరులతో కూడా
జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా నరులతో కూడా సమస్తము శిక్షావిధికి. అంటే ఎందుకు అని అంటే 2 సంగతులను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి అవినీతి, 2 హింస. ఈ అవినీతి అనేటువంటిది కుటుంబ వ్యవస్థలో పాపం జరిగింది, దేవుడు చెప్పినటువంటి నియమాన్ని మీరాడు. 6వ అధ్యాయం ప్రారంభంలో నేనైతే ఇలా జ్ఞాపకం చేసుకున్నాను. 6వ అధ్యాయం ప్రారంభంలో ఆదాము సంతానం, కయీను సంతానం, దేవుని కుమారులు, నరులందరూ అనే మాట మనం చూస్తాం. అంటే అందరూ కూడా భంగమైపోయారు. తమ సొంత మనస్సాక్షి ప్రకారం. లెమెక్ ఏం చెప్పాడు? తన వివాహ వ్యవస్థలో మారిపోయాడు. కయీను ఏమన్నాడు? 9వ వచనంలో నీ దేవుడు అడుగుతున్నాడు, 4వ అధ్యాయం 9వ వచనంలో, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అంటే నేను ఎరగను, నా తమ్మునికి నేనేమన్నా కావలివాడనా? ఇది అతని మనస్సాక్షి. లెమెక్ ఏమంటున్నాడు? ఓ వినండి వినండి వినండి, నా మాట వినరి నా భార్యలారా, నన్ను ఒకడు గాయపరిచినాడు. గాయపరచడంలో నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, శరీరానికి గాయమైందో మనసుకు గాయమైందో అని అతనికి ఎలాంటి ఇబ్బంది కలిగిందో. ఒకడు నన్ను గాయపరిచాడు, గాయపరిస్తే చంపేశాను. ఒకడు నన్ను దెబ్బ కొట్టాడు కాబట్టి లేపేశాను. మానసికంగా మానవుడు భంగమైపోయినటువంటి పరిస్థితిని ఇది ప్రపంచవ్యాప్తంగా 6వ అధ్యాయంలో కూడా ఇదే మనం చదువుతాము అన్న సంగతి అర్థమవుతుంది. ఇట్లా మనసులో ఇట్లా ఉంచుకుందాము. మిగతా వివరాలు చాలా జాగ్రత్తగా మనం త్వరగా దీనిని ముగిస్తే, ఈ యుగాలు అనే దానిని గనక క్లుప్తంగా మీకు అర్థమైతే మరికొంచెం వివరంగా మరికొంచెం ముందుకు సాగడానికి, బైబిల్ గ్రంథాన్ని మరింతగా అర్థం చేసుకునడానికి వీలవుతుంది. సరేనా? సింపుల్గా మనస్సాక్షి యుగం అనేటువంటిది ఏదేనో తోట బయట ప్రారంభం, జలప్రలయానికంటే ముందు ముగింపు. ఈ మనస్సాక్షి యుగాన్ని గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మరొక మాట 6వ అధ్యాయంలో ఈ మనస్సాక్షి యుగము ప్రారంభం మానవ పతనంతో ప్రారంభం అంత మాత్రమే కాదు, ఒక వాగ్దానముతో ప్రారంభం. ఒక వాగ్దానముతో ప్రారంభం. 3:15 వాగ్దానముతో ప్రారంభం, ముగింపు కూడా. 6వ అధ్యాయం 15వ వచనం 18వ వచనం చదువు. నేను 15వ వచనం 13వ వచనం. ముగింపు కూడా ఒక వాగ్దానంతో ముగింపు ఉంది. నీతో నిబంధన చేసేదను. 6వ అధ్యాయం 18వ వచనం. అది నిబంధన లేదా వాగ్దానం. ఒక వాగ్దానంతో, ఒక నిబంధనతో, ఇది మానవ పతనంతో ప్రారంభం, దేవుని వాగ్దానముతో ప్రారంభం, అదేవిధంగా పతనము జలప్రలయముతో ప్రారంభం, అదేంది ముగింపు, ఒక వాగ్దానముతో ఇది ముగింపు. నెక్స్ట్ యుగం కూడా ఒక వాగ్దానముతో ప్రారంభం, మరొక దానితో ముగింపు అన్న సంగతిని మనం చూస్తాం. కాబట్టి చదువుదాం ఇప్పుడు. నేను అయితే నీతో నా నిబంధన స్థిరపరుచును. ఇది నిబంధన అనంటే దేవుడు ఎప్పుడూ కూడా రక్తము, బలి, ఇవి 2 కలిపే ఉంటాయి. దేవుడు ఇచ్చినటువంటి నిబంధన అన్న సంగతిని, నిబంధన అంటే సింపుల్గా ఇది మర్చిపెట్టుకుందాం, దేవుడు రక్తాన్ని ఇచ్చాడు లేదా రక్తాన్ని చెందించాడు. నిబంధన అనేటువంటిది ఆయన మాట ఇవ్వడం, దాని వెనుక బలి అర్పణ కూడా ఉంటుంది అన్న సంగతిని
బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకైతే మాట ఇస్తే రక్తం చిందించడం ఉండదు. అంటుంటారు ఎప్పుడైనా, ఒరే నేను మాట ఇచ్చినానంటే పానం పోయినా ఇడిచిపెట్టాను, ఎనికి ఓన్ అంటుంటారు చూడండి. అది రైట్. మనస్సాక్షి సంబంధమైన యుగం పేరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మనస్సాక్షి 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చూడండి. మానవ మనస్సాక్షి నేను క్లియర్గా రాసి పెట్టాను. మనస్సాక్షి మనస్సాక్షి 2వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంటుంది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలములను ఏం చేయకూడదు, తినకూడదు. ఇది దేవుడిచ్చినటువంటి నియమం, ఆజ్ఞ. ఇది ఆదాము తన మనస్సాక్షి మీద దేవుడిచ్చినటువంటి నియమాన్ని లోబడమా లోబడకపోవడం అనేటువంటిది ఆదాము మనస్సాక్షి మీద ఆధారపడింది. ఇప్పుడు పండ్లు తిననంత వరకు దేవుడిచ్చినటువంటి మనస్సు, దేవుడిచ్చినటువంటి అంతరంగంలో దేవుడు ఉంచిన మనస్సాక్షి మీద పండ్లు తినలేదు. ఎప్పుడైతే తిన్నారో అంటే మీరినారో, ఎక్కడ మనం చదువుతాము, 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో, ఇది స్త్రీతో ఇది నిజమా సర్పం అన్నమాట. 3వ వచనంలో తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనెను. అంటే దేవుడిచ్చినటువంటి నియమము మీద తమ వ్యక్తిగతమైనటువంటి జవాబును వారు ఇచ్చారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు వారికి ఇచ్చిన మనస్సాక్షి దేవుని ఆత్మ. దేవుని ఆత్మ తమలో ఉన్నంత, దేవుని ఆత్మ తమలో కార్యము జరిగించినంత కాలము వారు ఏమైనారు అని అంటే ఫలాలను తినలేదు. ఎప్పుడైతే దేవుని మాటకు ఎదురు తిరిగారో అప్పుడు మనిషిని గురించి మనం ఇలా చదువుతాం. మనిషి ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నటువంటి వివరం ఇది. భూమి మీద ఒకడు చచ్చిపోయినాడు అంటే రుజువేంది అని అంటే ఆ బాడీలో నుండి ఆత్మ వెళ్ళిపోవడం అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ కోవలో మనిషి దేవునితో ఉన్నటువంటి సహవాసం ఎప్పుడైతే కోల్పోయిందో అది అతని మరణం, ఆత్మీయమైనటువంటి మరణం. పాపముల చేత, అపరాధముల చేత మనిషి చచ్చిపోయాడు. దేవుడిచ్చిన ఈ మనస్సాక్షిని, దేవుడిచ్చిన ఆత్మను, దైవాత్మను మనిషిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా తన ఆత్మ మీద, తన మనస్సాక్షి మీద ఆధారపడ్డాడు. పాపభూయిష్టమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మ పాపభూయిష్టం, పాపము చేత కొట్టుమిట్టాడి పాపభూయిష్టమై నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇది చూసినటువంటి దేవుడు తన నిబంధనను ఎప్పుడూ కూడా బలితో ప్రారంభించాడు. ఆదాము వాళ్ళు చచ్చిపోయారు, దేవుడు విడిచిపెట్టలే. వారి కొరకు ఒక జంతువును బలి ఇచ్చి వారికి వస్త్రాలను ఇచ్చాడు. నోహుతో నిబంధనని కూడా మనం అదే చదువుతాం మళ్ళీ తర్వాత. దేవుడు ఎప్పుడు కూడా పాపము చేత దూరమైనటువంటి మనిషిని దూరం కానివ్వలేదు, తనకు దగ్గరగానే ఉంచుకున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. సరే, ఈ మాటలను మనం కొంచెం అంటే ఈ విషయాలన్నీ కూడా ఒక్కోసారి మనకు అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. అందుకొరకు నేను అనేది ఏంటంటే పైన అట్లా చూసుకుంటూ వచ్చి మరొకసారి మనకు కొంచెం అర్థమైంటుంది కాబట్టి మరికొంచెం అలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు. ఎంతకాలము అని అంటే ఈ మనసాక్షిగా 1656 సంవత్సరాలని మనం ఈ 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు లెక్కలేస్తే అంతకాలము
దొరుకుతుంది. మూడో సంగతి అనుకూలమైనటువంటి ప్రారంభం. ఏది? మనస్సాక్షియుగ ప్రారంభం. ఏమేమి ఉన్నాయి? ఈ కాలన విమోచన వాగ్దానాన్ని ఇచ్చాడు, అంతే కదా, 3:15. ఆ తర్వాత వారికి మనస్సాక్షిని ఇచ్చాడు, ఆరాధనా స్థలాన్ని ఇచ్చాడు. ఇచ్చినాడా? అంతేనా? ఆరాధనా స్థలం ఉందా వాళ్ళకు? ఎక్కడ? 4వ అధ్యాయం చూడండి. మొత్తానికి అర్పణ తెచ్చారు అని 3వ వచనం ఉంది. హేబేలు తన ముందలో క్రొవిన వాటిని తెచ్చి హేబేలు అర్పణం లక్ష్య పెట్టాను. అది అంటే ఇక్కడ మొత్తానికి ఒక స్థలంలో వీళ్ళు అర్పించేటువంటి లేదా బలి చేసేటువంటి ఒక ప్లేస్ ఉంది, లేదా ఆరాధించేటువంటి ప్లేస్ ఒకటి ఉంది అన్న సంగతి అర్థమవుతుంది. ఆ తర్వాత జ్ఞానమునకు బహుమతి లేదా శిక్ష. వీరి జ్ఞానానికి, ఈ జ్ఞానానికి ఈ జ్ఞానంలో వారు చదువుదాం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనంలో తెచ్చెను. 7వ వచనం చూడండి. 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువు అనే మాట మనం చదువుతున్నాం. దేవుడు వీరికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మంచి పని చేయాలన్నా చెడు చేయాలన్నా అనేటువంటిది వీళ్ళ మీద ఆధారపడింది. నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? ఇది నీ జ్ఞానం, మంచి పని చేయాలనేటువంటిది. ఒకవేళ చేయలేదనుకో వాకిట పాపము పొంచి ఉండును అనే మాట మనం చదువుతున్నాం. దేవునికి ఇక్కడ ఇచ్చేటువంటి విషయంలో, వీళ్ళు తెచ్చిన అర్పణ విషయంలో రాయబడి ఉంది. ఈ అర్పణ విషయంలో చాలా విస్తారంగా వివరంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మినహాయిస్తే 2వ వచనం నుండి 13 వచనాల మధ్యలో చాలా వివరాలు మనం చూస్తాం దేవుని సన్నిధికి తేవాల్సినటువంటివి. ఇక ఆ తర్వాత 14 వచనాలు దీవెన సంబంధమైన సంగతులు చెప్తే ఓ యబ్బా, ఆ అధ్యాయం అంతా కూడా కనీసం 50 వచనాలకు పైన అనుకుంటాను. ఎన్ని వచనాలు ఉన్నాయి ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 68 వచనాలు ఉన్నాయి. అంటే 14 వచనాలు దీవెన వచనాలు ఇస్తే మిగతా 54 వచనాలు శాప సంబంధంగానే మనం చదువుతాం. అంటే దేవుని సన్నిధికి తేవడం, దేవుని సన్నిధిలో ఉంచడం అనేటువంటిది నువ్వు తెచ్చిన నేను తెచ్చిన అర్పణ అనేటువంటిది. ఇద్దరు తెచ్చినారు, మంచిదే. ఈ అర్పణ విషయంలో ఇది వీరి మనస్సాక్షి మీద ఆధారపడినటువంటిదే. అయితే తెచ్చిన అర్పణ ఎలాంటి ఉద్దేశంతో ఇచ్చాడు? హేబేలు ఎలాంటి ఉద్దేశంతో ఇచ్చాడు, కయీను ఎలాంటి ఉద్దేశంతో ఇచ్చాడు అన్న సంగతి దేవుడు చూశాడు. ఈ టయానికి కూడా ఇంకా మనుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు చాలా మంది ఉన్నారు, ఆదాము సంతానం. అయితే వీరిద్దరి చరిత్రనే మనం చదువుతాం. ఈ సందర్భంలో వారు తెచ్చిన అర్పణ, వారిచ్చిన అర్పణ వారి మనస్సాక్షి మీద ఆధారపడింది. దేవుడు ఆ మనస్సాక్షిని ప్రశ్నించినప్పుడు ఎదురు తిరిగాడు ఒకడు. దేవుడు జవాబునిచ్చాడు, ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. దేవుడిచ్చిన జవాబుకు తన తమ్మునితో మాట్లాడాడు, చంపేశాడు అని మనం చదువుతాం. ఇది మనకు క్లియర్గా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అవసరాన్ని బట్టి కొత్త నిబంధనలో ఆ వివరణ ఇచ్చాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అంటే తన అర్పణను తెచ్చేటప్పుడు తన మనస్సాక్షి మీద ఆధారపడి, లేకపోతే అపవాదితో సంబంధం తన ఆలోచనలలో చెడిపోయినటువంటి వాడై దేవునికి ఆ అర్పణను తెచ్చిన పరిస్థితిని మనం చదువుతాం. కాబట్టి
అనుకూలమైనటువంటి స్థలం, ఆరాధనా స్థలం ఇచ్చాడు. దేవుడు వారి జ్ఞానానికి బహుమతిని ఇచ్చాడు లేదా శిక్షను ఇచ్చాడు అన్న సంగతిని మనం చదువుతాం. ఆ కయీను దగ్గర దేవుడు శిక్ష అంటాడు 4వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్పేశాడు. రైట్. 4వ మాట పరీక్ష. పరీక్ష మంచి, ఇది గుర్తుపెట్టండి, మంచి మనస్సాక్షి ప్రకారము ఇక్కడ గ్యాప్ పెట్టినా ఏం చేయాలో చెప్పండి. నేను మంచి మనస్సాక్షి ప్రకారము మంచి చేయడమా, మంచి మనస్సాక్షి ప్రకారం మంచి అనంటే తను తీసుకున్న వ్యక్తిగతంగా తన మనస్సాక్షి, తన ఇష్టం, నా ఇష్టం, నా ఇష్ట ప్రకారమైనటువంటి నా మనస్సులో నాకు చెప్పినట్లుగా నాకు వచ్చిన ఆలోచనను బట్టి నేను మంచైనా చేయగలను, నేను ఏం చేయగలను, అది ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్లో మనం చేయాల్సినటువంటి పని. 4వ అధ్యాయం 7వ వచనం అదే మనం ఇదివరకు చదివినటువంటిది. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, మంచి చేస్తే నీ తల ఎత్తుకుంటావు కదా. ఒకవేళ మంచి చెయ్యకపోతే ఏం పొంచి ఉండునని చదువుతున్నాము. మంచి చేయకపోతే పాపము పొంచి ఉండును. ఇది మనుషులుగా మనం ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన విశ్వాసిగా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి మాట మనస్సాక్షిని గురించి. ఎందుకంటే దేవుడు మనలో 2 మనస్సాక్షులు ఉన్నాయి. నీ మనస్సాక్షి ప్రకారం ప్రవర్తించిన లేదు, ఎవరైనా సరే దేవుని వాక్యం ఎదుట నేను ఎప్పుడు అది ధైర్యంగా చెప్పే మాట అదే. మనస్సాక్షి ప్రకారం, అందులో నీ మనస్సాక్షి నిన్ను మోసం చేయడానికి వీలుంది. నా వ్యక్తిగతంగా కూడా ఎవరినైనా కానీ, ఆ సేవకుడు కానీ విశ్వాసి కానీ దేవుని ఎదుట అందరం సమానమే. కాబట్టి మన మనస్సాక్షి, ఒకని మనస్సాక్షి అతన్ని చెడు చేపిస్తే గనక అతడు పాపము చేశాడు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. చెడు అనంటే ఏమనుకుంటామేమో, మనం చాలా పెద్దగా ఆలోచన చేస్తుంటాం కదా, ఒకరిని చంపడము, ఒకరిని హత్య చేయడము, ఏదైనా కానీ. క్రొత్త నిబంధన చాలా సింపుల్ వివరాలను ఇచ్చింది. ద్వేషించిన ఎడల, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన ఎడల, సంఘంగా కూడుట నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇది నీ మనస్సాక్షి మీద ఆధారపడే నేను మనం అలా చేసేది. జ్వరం ఉండే, లేకపోతే అనారోగ్యం సంభవించింది, ఇంటి దగ్గర పని ఉంది, పని ఉండేటువంటిది వాస్తవం. చాలా సింపుల్గా నీ మనస్సాక్షి, నేను ఇంతకుముందు ఒక ఉర్దూ సామెత చెప్పిన, ఏ దిల్ హమారా సాత్ రహతా హమ్కు ధోకా దేతా అని. అంటే ఈ మనస్సు లేదా ఈ మనస్సు మనతో పాటుగా ఉంటుంది, మనకు మోసము చేస్తుంది అనేటువంటిది. కాబట్టి సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచియుండును. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఆలోచన చేస్తే, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చూస్తున్నారా, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఈ పదం ఎక్కడ ఉంటుంది? 3వ అధ్యాయంలో చూడండి.
3వ అధ్యాయంలో స్త్రీని ఆదాము వాళ్ళను చెప్పినప్పుడు ఈ పదం ఉంటుంది చూడండి, దొరికిందా కొంచెం చూడండి. వాంఛ కలుగును దొరికిందా ఎన్నో వచనంలో? నేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. చూసినారా? అంటే ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనిస్తే పాపానికి నీ ఎడల వాంఛ కలుగు. స్త్రీ తన భర్త ఎడల ఎలాంటి మనస్సు కలిగి ఉంటుందో విడిచిపెట్టకుండా ఉంటుంది. చెడు స్త్రీలు అయితే మనం చెప్పలేం, కానీ ఎలా ఉంటారో పాపము నీ మీద అట్లాంటి వాంఛ కలిగి ఉంటుంది, అట్లాంటి కోరిక కలిగి ఉంటుంది, నేను విడిచిపెట్టదు పాపము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఘోరమైనటువంటి పరిస్థితి కదా, మనస్సాక్షి కాలం ఘోరమైనటువంటి పరిస్థితే మనం చదువుతూ ఉన్నాం. 5వ సంగతి, దేవుని ఉద్దేశం ఏంది? మనిషి తన అంతరంగంలోని మనస్సాక్షి యొక్క స్వరమునకు విధేయత చూపుట. ఉద్దేశం, మనిషి తన అంతరంగంలో ఉన్న మనస్సాక్షి యొక్క స్వరానికి విధేయత చూపుట. లేదా అవిధేయులుగా ఉండడం అనేటువంటిది మనం చదువుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా ఆ దినాన వారు మనుషులందరూ కూడా తమ మనస్సాక్షి ప్రకారమే ప్రవర్తించారు. అందుకొరకే దేవుడు తన మనస్సులో నొచ్చుకొనేను అనే మాట మనం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. కేవలం సంతాపము నుండి 6వ అధ్యాయం 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసేందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను. నొప్పిపడ్డాడు దేవుడు. కారణం, మనిషి దేవుని ఉద్దేశం ఏంటిది? యాక్చువల్గా అయితే మనిషి తన యొక్క మనస్సాక్షి ప్రకారం, దేవుని ఉద్దేశం ఏంటిది? తన మనస్సాక్షి ప్రకారం ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని వినాల. ఎందుకు అనంటే ఈ మనస్సాక్షి ఏం చెప్తుందని మనం గత వారంలో జ్ఞాపకం చేశాను. ఒక్కసారి రోమపత్రిక 1వ అధ్యాయానికి రండి. మనస్సాక్షిలో వినపడుతున్న స్వరం ఏమిటి? తప్పు ఉంది అని, తప్పు లేదు అని. 27వ వచనం, అదేనా? 27వ వచనం, 27వ వచనం, తప్పిదములకు కాదు. నేనా? ఏముంది 27వ వచనంలో? తప్పు ఉందని, తప్పు లేదని, ఈ 2 మాటలు ఉండాల. తప్పు ఉంది లేదా తప్పు లేదు అని వారు దేవుని మనస్సాక్షి వారిని తప్పు ఉంది లేదా తప్పు లేదు అని వారి మనస్సాక్షి వారికి బోధించింది అనే మాట మనం చదువుతాం. సరే, తర్వాత మనం చూద్దాంలే. తమ మనస్సుకు 28వ వచనంలో తమ మనస్సులో దేవునికి చోటీయలేదు, మనస్సు భంగమైపోయినటువంటి పరిస్థితి మనం చదువుతాం. దేవుని 32వ వచనంలో
దేవుని న్యాయ విధిని ఎరిగి ఉండి కూడా వారు వ్యతిరేకంగా ప్రవర్తించారు అని మనం చదువుతాం. రైట్, సర్లేండి. వారి మనస్సాక్షి అలా ఉంటుంది. సర్లేండి, మీరు ఇక్కడ రండి, 6వ అధ్యాయానికి రండి, జ్ఞాపకం చేద్దాం. ముగింపు మనకు సమయం అయిపోయింది. అంటే మనస్సాక్షిలో లేదు అని అంటే 2వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చూడండి. నేనా అదే రోమపత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. ఆ 16 వచనాలలో ఉండవచ్చు. ఆ 15వ వచనం ఉంచుండేనా, అండర్లైన్ చేయండి, ఎప్పుడన్నా నేను మళ్ళీ మర్చిపోతాను. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు అంటే వారి మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచూ ఉండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కాబట్టి ఈ వచనంలో మనం ఏం చదువుతున్నాం? మనస్సాక్షి ఏమని జ్ఞాపకం చేస్తుంది? ఎవరినైనా నువ్వు తప్పు చేస్తున్నావు, ఎవరినైనా వెరీ గుడ్, నువ్వు పర్వాలేదు అని అంటే దేవుడిచ్చినటువంటి, అంటే వీళ్ళ సొంత మనస్సాక్షి, దేవుడిచ్చినటువంటి ఆ మనస్సాక్షి ఏదైనా తోట అవతలనే వెళ్ళిపోయింది పాపం చేయటం చేత. ఆ పాపం చేయని స్థితిని వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపపు ఇష్టమైనటువంటి ఈ మనస్సులో నువ్వు తప్పు చేసినావు, లేదు నేను చేయలేదబ్బా అని అంటే లోపల మనస్సాక్షి ఏం చెప్తుందంట? నువ్వు తప్పు చేసినావు అన్న సంగతి లోపల చెప్తుంది, లేదా నువ్వు తప్పు చేయలేదు అన్న సంగతి లోపల చెబుతుంది. అని అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయనకు విధేయులుగా, తమ మనస్సాక్షి ప్రకారం దేవునికి విధేయులుగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. ఒకవేళ కింద మనిషి మనస్సాక్షి 2:17 చదువుదాం చూడండి. ఆదికాండం 2:17 మనిషి మనస్సాక్షిని గురించి. నేను చదువునేనా? థ్యాంక్ యూ. మంచి చెడ్డల తెలివి, ఇది మనిషి యొక్క మనస్సాక్షి మీద ఆధారపడినటువంటిది. ఈ దినాలలో నేను 2-3 చూశాను, అడిగాను కూడా. అదేదో ఛానల్ అయింది, ఒక అంటే ప్రార్థనకు రారు కానీ తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, యాడికి పోయింటివి అని అంటే సినిమాకి పోయినానన్నా. మంచిది, దాంట్లో నువ్వు నేర్చుకున్నటువంటిది ఒక మంచి పాయింట్ చెప్పు అని అంటే, మంచి పాయింట్ అన్నా అన్నాడు. ఏమట్లాంటివి? మంచేంది చెడేంది అని గ్రహించడానికి లోపల దేవుడు ఒక మనస్సాక్షి నుంచింటాడు. దాని ప్రకారంగా నువ్వు దాంట్లో ఏమి మంచిని గ్రహించినావు లేకపోతే ఏది చెడును గ్రహించినావు అన్న సంగతి కంటే, మంచి ఏదన్నా ఉంటే చెప్పు, నేను పలానా సినిమాలో పలానా ఆయన ఇట్లా మంచిది ఉందంట అని చెప్పినాడు, ఈ మంచి నేర్చుకున్నాడంటారు, ఎవరికన్నా అవసరాన్ని బట్టి చెప్తాను, క్షేమం పొందుతారు కానీ ఆ మాటను బట్టి అని అన్నాను. అంటే సినిమా చూస్తాడని కాదు, ఆ మాటను బట్టి క్షేమం పొందుతాడని అంటే చాలాసేపు ఆలోచన చేసినాడు. ఇంకా ఎండ చానుంది, ఇంకా మతుకున్నప్పుడు ఫోన్ చేయని చెప్పిన. ఇంకా ఫోన్ లేదు, చానేళ్ళు అయింది, కనీసం అంటే ఒక 10-15 ఏళ్ళు అయింటుంది. అంటే ఇది చూసుట వలన మంచిని సంపాదించుకుంటాను, లేకపోతే ఇది చూసుట వలన చెడును సంపాదించుకుంటాను. బయటకు వచ్చిన తర్వాత ఫలానా దానిని చూసినాను కాబట్టి మంచిగా ప్రవర్తించాల నేను అనేటువంటిది మనిషి మనస్సాక్షి మీద ఆధారపడింది. లేదు, ఫలానా దాన్ని చూసినా ఫలానాది విన్నా కాబట్టి దాని ప్రకారం ప్రవర్తించాల నేను అనేటువంటిది చెడును బట్టేనా కూడా మనస్సాక్షి ఆధారపడి ఉంటుంది. అంటే గ్రహించిన దానిని, మంచిని గ్రహిస్తే మంచిని చేస్తావు, చెడును గ్రహిస్తే చెడును చేస్తావు. అయితే పతనమైపోయినటువంటి ఈ మనస్సాక్షి మంచి కంటే చెడునే చేసింది. రైట్?
వైఫల్యం. 7వ సంగతి వైఫల్యం లేదా పతనం. పతనం. ఈ పతనావస్థకు వచ్చేలోగా ఎవరుండారు? ఆదాము, కయీను, వీళ్ళ వారసులు. ఈడ పదం బలుందండి. ఈ పదం చాలా ప్రత్యేకంగా దేవుడు అక్కడ ఉంచాడు. మరి దేవుని కుమారులు అనే పదం ఉంది, అవునా? 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంటుంది ఆ సంగతి. దేవుని కుమారులు 2వ వచనంలో చాలా ప్రత్యేకంగా ఉంది ఆ మాట. కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేద్దాము, తర్వాత ఆ సంగతిని ఆలోచన చేద్దాము. సేతు సంతానం, ఆదాము, అందరూ కూడా చాలా మంది ఉన్నట్లుగా మనం చదువుతాము. అయితే అందరూ భంగం అయిపోయారు. ఇక్కడ దేవుని కుమారులు ఆదాము లేదా కయీను వంశావళి వాళ్ళు, ఇక్కడ నరులందరూ కూడా భంగం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే మనస్సాక్షి, వినండి జాగ్రత్తగా, దేవుని కుమారుల మనస్సాక్షి పాడైపోయింది, నరుల కుమారుల మనస్సాక్షి పాడైపోయింది. అందరూ కూడా మనస్సాక్షి ప్రకారం ప్రవర్తించేటప్పుడు అందరూ చెడిపోయినారు. అందరూ చెడిపోయినారు. ఎంతవరకు? ఇది భూలోకం అంతా కూడా చెడిపోయింది. అందరి మనస్సాక్షి చెడిపోయింది. దేవుని కుమారులు అని పిలువబడి దేవుడు ప్రత్యేకంగా వ్రాయించి పెట్టాడు, వారి మనస్సాక్షి భంగం అయిపోయింది. నరులు మనస్సాక్షి భంగం అయిపోయింది. అంతా సొసైటీ లేదా ప్రపంచమే భంగం అయిపోయింది. ఆ దాంట్లో మిగిలినటువంటి పరిస్థితి, దీని ఫలితం, అందరి ఫలితం, భంగమైపోయినటువంటి వారి ఫలితం లేదా తీర్పు మనం ఏం చదువుతున్నాము? జలప్రళయము. జలప్రళయము. 6:13 చదువుదామా? 6:13. సమస్త శరీరుల మూలముగా, అది సంగతి. సమస్త శరీరుల మూలముగా భూలోకం బలత్కారంతో నిండి సమస్తం. అయితే విచిత్రం ఏంటంటే జలప్రళయం. దీనికే మనం 6:23 రోమపత్రికలు చదువుతాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తే క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ప్రభు వారు రక్షించాడు అన్న సంగతి మనం చదువుతాం రోమపత్రిక 6:23లో. ఇలాంటి పరిస్థితులలో ఈ మనస్సాక్షిని కాపాడుకున్న ఏకైక వ్యక్తి నోవహు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. నోవహు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ కాలంలోనే, భంగమైపోయినటువంటి ఈ కాలంలోనే తమ మనస్సాక్షిని కాపాడుకున్న ముగ్గురిని జ్ఞాపకం చేశాను. ఒక సంగతి చెప్పండి. హేబెలు, 2 ఎరెదు కుమారుడైన హనోకు, 3వ వ్యక్తి మనం ఏం చదువుతున్నాం? నోవహు అన్న సంగతిని జ్ఞాపకం. ఆయా కాలాలకు 1656 ఏండ్ల, ఈ ఏండ్ల కాలానికి ఇంకా ఎంత ఉండొచ్చునో మానవ లెక్కల ప్రకారం ఇది. తమ పరిస్థితులలో తమ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా అవసరమైతే ప్రాణం పెట్టినాడు, అవసరమైతే వద్దు మొత్తం విడిచిపెట్టేసి దేవునితో పాటుగా నడిచి వెళ్ళాడు. అవసరమైతే దేవుని కొరకే నేను నా మనస్సాక్షిని కాపాడుకుంటాను అని ముగ్గురు కూడా ఇలాంటి పరిస్థితులలో దేవుని కొరకు నిలబడినటువంటి వారు. దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు ప్రత్యేకంగా వారిని కాపాడడానికి ఓడను ఇచ్చాడు, విమోచన సిద్ధం చేశాడు. దేవుని కొరకు నిలబడిన, మనస్సాక్షిని కాపాడుకున్న వ్యక్తి ఒక్కని కుటుంబం కొరకు దేవుడు విమోచన, విడుదలను స్టార్ట్ చేశాడు. 6వ అధ్యాయం 18వ వచనం, అదే నీతో నా నిబంధన స్థిరపరచు. చూసినారా? దేవుడు నిబంధన అంటే ఎప్పుడు కూడా రక్తంతో కూడినటువంటిది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది నిబంధన స్థిరపరచుదును అనేటువంటిది దేవుడు అతనికి సువార్తను ప్రకటించాడు.
లేదా ఆ కాలాన సువార్తను ప్రకటించాడు అన్న సంగతి మనం ఇంత మునిపే చూసాం. ఎప్పుడు కూడా ఈ లాస్ట్ వచనాలు మీరు తర్వాత చదవండి. ఎప్పుడు కూడా దేవుడు తన మీద ఆనుకున్నటువంటి వారిని, తనను కాపాడుకున్నటువంటి వారిని దేవుడు ఎలాంటి పరిస్థితులలో అయినా కానీ, ఎలాంటి సొసైటీలో అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకున్నాం. కాబట్టి మనస్సాక్షి యుగం అనేటువంటిది ప్రపంచం అంతా భంగం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ కాలాలలో ఆయా వ్యక్తులను గురించి కొద్ది మందిని మనం చదువుతూ ఉన్నాం. మన మనస్సాక్షిలో దేవుడు మన కొరకైతే, వారి కొరకైతే జంతువుల బలి అర్పణ మనం చదువుతాం, కానీ మన కొరకైతే స్వయంగా ప్రభువారు ఈ మనస్సాక్షి యుగాన్ని జయించాడు. కలవరి శిలువ దగ్గర అందరూ తిడుతూ ఉంటే, అందరూ భంగం అయిపోయి ఉంటే, అందరూ ఇదైపోయి ఉంటే, ఆయన ఒక్కడే తన మనసును కాపాడుకున్నాడు, మనకు రక్షణను ఇచ్చాడు. ఈ సంగతిని మనసులో ఉంచుకొని ప్రభువును మనం గణపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట. దయాళుడు అయినటువంటి తండ్రి, స్తోత్రములు. చూచాయిగా కొన్ని మాటలు మేము ఈ విధంగా చదువుకొనడానికి మీరు కృపణించినందుకు కృతజ్ఞతలనైనా. మనస్సాక్షి ఎలా భంగమైపోయిందో, భంగమైపోయినటువంటి పరిస్థితులను మీరు ఎలా శిక్షించారో అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎక్కువ వివరణ నేర్చుకునటానికి చాలినంత సహాయం దయచేయండి నైనా. ఈ సంగతులు మీ బిడ్డలు ఆలోచన చేయడానికి దయపాలించండి. ఒక్కోసారి నా మాటలు అర్థం కావు నైనా, అర్థమన్నట్లు వారికి బోధించిరి అనింది, ఆ విధంగా బోధించడానికి నాకును సహాయం దయచేయండి. బిడ్డలను దీవించండి. పని బాటల వలన అలసిన దేహాలతో ఉంటుండగా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోనండి. మా మనస్సాక్షిని నీకు ఇష్టమైన రీతిలో కాపాడుకొనడానికి స్వామి సహాయం దయచేయండి. దీవించి పంపమని నీ సంఘం ఆయా ప్రదేశాలు ఊర్లలో ఉంటుండగా ఆశీర్వదించమని అడుగుతూ నీ నామమును బట్టి దీవిస్తూ క్రీస్తు ప్రభువు అను గణనామమున కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి.